హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ వీడియో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ప్రివ్యూలో అయితే ఒక క్వశ్చన్ అడిగా. మరి ఆ మ్యాచ్లో ఎవరు హైయెస్ట్ రన్స్ కొడతారని అడిగితే చాలా మంది ఇషాన్ కిషన్ అని అయితే కామెంట్ చేశారు. ఎవరైతే కరెక్ట్గా కామెంట్ చేశారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో అయితే మేము ముందుకు వచ్చా. మరి మన నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో మరి ఈ టూ టీమ్స్ లో ఏ ప్లేయర్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తాడు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆ ప్లేయర్ మినిమం 10 బాల్స్ అయితే ఆడాలి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వారి కామెంట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ప్రివ్యూ. ఈ మ్యాచ్ కి ముందు ఎస్ఆర్హెచ్ నుంచి అండ్ సిఎస్కే నుంచి అయితే బిగ్ అప్డేట్స్ ఉన్నాయని చెప్పాలి. దీని గురించి చాలా మంది ఫ్యాన్స్ అయితే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. మెయిన్ గా ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకుంటే 2 బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీం నుంచి. అదే ఫస్ట్ వన్ బ్రెడెన్ కాస్ అప్డేట్. ఈ అప్డేట్ గురించి అయితే ప్రతి ఒక్కరికి మాక్సిమం తెలిసే ఉంటది. బ్రెడెన్ కాస్ అయితే ఆర్సీబీతో మ్యాచ్ అప్పుడు నెట్ ప్రాక్టీస్ సెషన్ లో అయితే ఇంజరీ అయింది. తన చేయికి దెబ్బ తాగడం వల్ల ఇప్పటి వరకు అయితే ఒక మ్యాచ్ కూడా ఆడలే. సో ఇంకా ఇప్పటి వరకు ఏ అప్డేట్ రాలేదు అనుకున్నాం. బట్ ఫైనల్లీ తనైతే ఈ ఐపీఎల్ 2026 అయితే రూల్డ్ అవుట్ అయిపోయాడు. సో తన ప్లేస్ లో శ్రీలంక నుంచి బెస్ట్ బౌలర్ తీసుకుందని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీం. అతనే దిల్షన్ మధుశంక. ఈ ప్లేయర్ గురించి తెలుసుకోవాలంటే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ శ్రీలంక. ఇంకా తను ఆడిన టీ20 లాస్ట్ మ్యాచ్ విషయానికి వచ్చిన అగెన్స్ట్ పాకిస్తాన్ ఆడే టీ20 వరల్డ్ కప్ లో ఆ మ్యాచ్ యొక్క స్కోర్ కార్డ్ విషయానికి వచ్చిన 3 for 33 ఉంది. మెయిన్ గా ఈ బౌలర్ అయితే బెస్ట్ స్వింగ్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. పవర్ ప్లే లో అండ్ డెత్ ఓవర్స్ లో కూడా. డెత్ ఓవర్స్ లో అయితే తనదైన స్టైల్లో సూపర్ యార్కర్స్ అయితే మ్యాచ్ ని వన్ సైడ్ చేయగలడు. మరి చూడాలి ఈ ప్లేయర్ ని ఏ టైంలో ఆడిపిస్తారో ఎస్ఆర్ఎస్ టీం. ఇంకా సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్. ఫైనలీ ఆరెంజ్ ఆర్మీకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. మన నాయకుడైన ప్యాట్ కమిన్స్ అయితే ఎస్ఆర్ఎస్ టీమ్ లో జాయిన్ అయిపోతున్నాడు తొందరలోనే. జస్ట్ రేపు మాత్రమే April 17th తన టీమ్ లో జాయిన్ అవబోతున్నాడు. అండ్ తన ఫస్ట్ గేమ్ ఎప్పుడు ఆడుతాడు దాని గురించి కూడా ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. మెయిన్ గా రీసెంట్ గా తనైతే ఆస్ట్రేలియాకి వెళ్ళి తన స్కానింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకుని వచ్చాడు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆస్ట్రేలియా టీం ఎన్ఓసి తనకి ఇస్తుందా, తను ఫుల్ ఫిట్ గా ఉండడానికి ప్రతి ఒక్క ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ భయపడ్డాం. బట్ ఇప్పుడైతే 100% కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తనకైతే ఆస్ట్రేలియన్ టీం ఎన్ఓసి కూడా ఇచ్చేస్తుంది. ఇంకా మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీం కి కెప్టెన్ గా అండ్ తన ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడతాడని డౌట్ ఉందా, ఇది కూడా 100% కన్ఫర్మ్. ఈ కన్ఫర్మేషన్ న్యూస్ తనే స్వయంగా అయితే ఇచ్చాడని చెప్పాలి ఫ్యాన్స్ కి. మెయిన్ గా తన April 17th ఎస్ఆర్ఎస్ టీం లో జాయిన్ అవబోతున్నాడు. అండ్ కమింగ్ 18th మనకైతే మ్యాచ్ ఉంది కాబట్టి తనైతే ఆ మ్యాచ్ కి ఆడట్లే. మరి ఎప్పుడు ఆడతాడంటే April 25th అగెన్స్ట్ ఆర్ఆర్ తో మన ఎస్ఆర్ఎస్ టీం కి అయితే మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కోసం ఫుల్ ప్రిపరేషన్ తో వస్తున్నాడని తనైతే కన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి ఆర్ఆర్ టీం కి మళ్ళీ ఒక షాక్ అని చెప్పాలి. మరి చూద్దాం ఈసారి ప్యాట్ కమిన్స్ ఇలాంటి మ్యాజిక్ చేసి మ్యాచ్ ని గెలిపిస్తాడు అగెన్స్ట్ ఆర్ఆర్ టీమ్ తో. ఇది ప్యాట్ కమిన్స్ యొక్క అప్డేట్స్. ఇవి ఎస్ఆర్ఎస్ నుంచి బిగ్ అప్డేట్స్. కమింగ్ టు సిఎస్కే టీం యొక్క అప్డేట్ విషయానికి వస్తే సిఎస్కే టీం యొక్క హెడ్ కోచ్ అయితే ధోని మీద క్లారిటీ ఇచ్చాడని చెప్పాలి. తనైతే ఎస్ఆర్ఎస్ మ్యాచ్ కోసం 100% ఫిట్నెస్ తో ఉన్నాడంట. సో తన వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి అగెన్స్ట్ ఎస్ఆర్ఎస్ టీం. మరి ఈ విషయం వినగానే సిఎస్కే ఫ్యాన్స్ అందరూ హ్యాపీయా కింద కామెంట్ చేయండి. ఇది ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే టీం యొక్క అప్డేట్స్. ఇంకా మనం డైరెక్ట్ గా ప్రివ్యూ విషయానికి వెళ్ళిపోతే మెయిన్ గా ప్రివ్యూకి ముందు ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ అయితే స్ట్రాంగ్ అయిందని చెప్పాలి. ప్రఫులింగ్ అండ్ సకీబ్ హుసేన్. సో ఈ మ్యాచ్ లో అయితే అదరగొట్టబోతున్నారు వీళ్ళిద్దరు. మెయిన్ గా ప్రఫులింగ్ అయితే సంజు శాంసన్ అండ్ గైక్వాడ్ కోసం, మెయిన్ గా సకీబ్ హుసేన్ అయితే బ్రేవిస్, శివన్ డూబే, ధోని ఇలాంటి ప్లేయర్స్ ఆపగలిగే బౌలింగ్ అటాక్ అయితే ఉందని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీం కి. మరి ఇవన్నిటి గురించి ఫుల్ డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకా మన ఫస్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే మ్యాచ్ డీటెయిల్స్. ఈ మ్యాచ్ April 18th జరుగుతుంది సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఇది హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో at 7:30 PM. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. కమింగ్ టు నెక్స్ట్ సెగ్మెంట్ పిచ్ కండిషన్స్. మరి ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ గ్రౌండ్ లో ఎలాంటి పిచ్ కండిషన్స్ ఉంటాయని చూసుకుంటే మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీం యొక్క లాస్ట్ 2 హోమ్ గేమ్స్ కూడా చాలా కన్ఫ్యూజింగ్ వికెట్ వచ్చిందని చెప్పాలి. అగెన్స్ట్ ఎల్ఎస్జీ బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ అనుకుంటే 180 పిచ్ లా మారిపోయింది అప్పుడు. అండ్ సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే అగెన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ తో కూడా ఈజీగా 250+ స్కోర్ వచ్చే పిచ్ అనుకున్నాం మనం. అది కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొంచెం స్టిక్కీ వికెట్ గా కనిపించింది. అందుకే ఇప్పటి వరకు జరిగిన 2 హోమ్ గేమ్స్ కూడా కొంచెం బౌలింగ్ అనుకూలంగా ఉన్న పిచ్చెస్ వచ్చాయని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీం కి. బట్ కమింగ్ టు ఈ మ్యాచ్ కి అగెన్స్ట్ సిఎస్కే బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ అయితే ఇవ్వాల్సిందే ఎస్ఆర్ఎస్ టీం. మరి చూడాలి ఎలాంటి పిచ్ ఇస్తారో ఎస్ఆర్ఎస్ టీం. మెయిన్ గా హైదరాబాద్ గ్రౌండ్ లో ప్రతిసారి గుడ్ బౌన్స్ అండ్ స్పిన్నర్స్ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మెయిన్ గా ఈ పిచ్ లో శివంక్ కుమార్, హర్ష డూబే అండ్ నూర్ అహ్మద్ అండ్ అఖిల్ హుసేన్ ఈ 4 స్పిన్నర్స్ అయితే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు కూడా. ఇది ఇప్పటి వరకు ఉన్న పిచ్ రిపోర్ట్స్. కమింగ్ టు హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికి వస్తే 2 టీమ్స్ టోటల్ గా 22 మ్యాచెస్ ఆడితే ఇందులో సిఎస్కే టీం 15 మ్యాచెస్ గెలిస్తే ఎస్ఆర్ఎస్ టీం జస్ట్ 7 మ్యాచెస్ మాత్రమే. సో ఇక్కడ క్లియర్ డామినేషన్ అయితే కనిపిస్తుంది సిఎస్కే టీం నుంచి. బట్ లాస్ట్ 2 సీజన్స్ నుంచి చూసుకున్నా 2024 లో ఎస్ఆర్ఎస్ టీం ఒక మ్యాచ్ గెలిస్తే సిఎస్కే టీం ఇంకొక మ్యాచ్ గెలిచింది. అండ్ 2025 లాస్ట్ సీజన్ లో అయితే అదిరిపోయే రికార్డు ఉందని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీం కి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ఒక్కసారి కూడా చెన్నైకి వెళ్లి ఎస్ఆర్ఎస్ టీం మ్యాచ్ గెలిచిందే లేదు. బట్ లాస్ట్ ఇయర్ చెన్నైకి వెళ్లి మ్యాచ్ అయితే ఈజీగా గెలిచిందని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ప్యాట్ కమిన్స్. మెయిన్ గా ఆ మ్యాచ్ లో అయితే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ అండ్ ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ అండ్ కమిండు మెండిస్ యొక్క క్యాచ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇప్పటికీ ప్రతి ఒక్క ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కి అయితే గుర్తుండిపోవాల్సిందే ఆ క్యాచ్. ఇది హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ బోత్ టీమ్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్
విషయానికి వస్తే ప్లేయర్ టు వాచ్ అవుట్. మరి ఈ 2 టీమ్స్‌లో ఏ ప్లేయర్ బెస్ట్ ఆడే ఛాన్స్ ఉంది అండ్ ఎవరెవరికి ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంది ప్రతి ఒక్కటి క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ సెగ్మెంట్‌లో. ముందుగా సీఎస్‌కే టీమ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌గా సీఎస్‌కే బ్యాటింగ్ లైనప్‌లో 3 ప్లేయర్స్‌ని అయితే ఔట్ చేస్తే ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే కొంచెం పై చేయి ఉండొచ్చు ఈజీగా ఈ మ్యాచ్‌లో. అందుకోసం మెయిన్‌గా సంజు శాంసన్, బ్రేవిస్ అండ్ ఆయుష్ మాత్రే. ఈ 3 ప్లేయర్స్ అయితే కొంచెం బెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు కంపేర్ టు అదర్ ప్లేయర్స్ ఇన్ సీఎస్‌కే. బట్ నాకెందుకో అనిపిస్తుంది గైక్వాడ్ కూడా మంచి బ్యాటింగ్ చేయొచ్చు అగైనెస్ట్ ఎస్ఆర్‌హెచ్. మరి చూద్దాం ఈ 4 ప్లేయర్స్ ఎలా ఆడతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మెయిన్‌గా ఈ సీఎస్‌కే టీమ్ యొక్క బౌలింగ్ విషయానికొస్తే సీఎస్‌కే టీమ్ కూడా ఎస్ఆర్‌హెచ్ లాగానే 5 మ్యాచెస్‌లో 2 మ్యాచెస్ అయితే గెలిచింది. బట్ గెలిచిన 2 మ్యాచెస్‌లో కూడా వాళ్ళ బౌలింగ్ పెర్ఫార్మన్స్ వల్ల మాత్రమే గెలిచింది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే శ్రద్ధ పెట్టి ఆలోచించాలి. మెయిన్‌గా ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోస్, నూర్ అండ్ అకీల్ హుసేన్. మెయిన్‌గా ఈ 2 ఫాస్ట్ బౌలర్స్ అండ్ 2 స్పిన్నర్స్ అయితే వేరే లెవెల్ బౌలింగ్ చేస్తున్నారని చెప్పాలి పవర్ ప్లేలో ఆఫ్టర్ ది పవర్ ప్లేలో కూడా. అందుకోసం ఖలీల్ అహ్మద్ అండ్ అన్షుల్ కాంబోస్ మీద బెస్ట్ ప్లానింగ్‌తో రావాలి ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క టాప్ ఆర్డర్. అండ్ మిడిల్ ఓవర్స్‌లో నూర్ అహ్మద్ అండ్ అకీల్ హుసేన్. అకీల్ హుసేన్ చాలా ఎఫెక్టివ్‌గా చేస్తుంటే నూర్ అహ్మద్ అయితే వన్ సైడ్ వికెట్ తీస్తున్నాడు. సో అందుకే వీళ్ళిద్దరి మీద కూడా బెస్ట్ ప్లానింగ్‌తో రావాలి మెయిన్‌గా క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఇది ప్లేయర్ టు వాచ్ అవుట్ ఆఫ్ సీఎస్‌కే టీమ్. కాబట్టి ఎస్ఆర్‌హెచ్ టీమ్ విషయానికొస్తే ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్‌లో మెయిన్‌గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. వీళ్ళిద్దరూ ఎన్నిసార్లు ఫ్లాప్ అయినా ఒక్కసారి వీళ్ళిద్దరు గేమ్‌లో ఉంటే మాత్రం వన్ సైడ్ చేయొచ్చు ఏ గేమ్‌నైనా. అందుకోసం ఈ మ్యాచ్‌లో మళ్ళా వీళ్ళిద్దరు ఫైర్ అవ్వాల్సిందే. అండ్ కమింగ్ టు మెయిన్‌గా క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరు కూడా మెయిన్‌గా నూర్ అహ్మద్ అండ్ అకీల్ హుసేన్ స్పిన్నర్స్ అయితే బాగా ఆడతారు కాబట్టి మిడిల్ ఓవర్స్‌లో అయితే అటాక్ చేయాలి నూర్ అహ్మద్‌ని. ఇది ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క బ్యాటింగ్ ప్లానింగ్‌తో వస్తే మాత్రం గెలవచ్చు ఈజీగా. అండ్ కమింగ్ టు బౌలింగ్ విషయానికొస్తే ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌గా ప్రఫుల్ ఇంజే. మరి సంజు శాంసన్ అండ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు సెట్ అయితే వాళ్ళు కూడా బిగ్ స్కోర్ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి లాస్ట్ మ్యాచ్ లాగా 2, 3 వికెట్స్ కాకపోయినా అట్‌లీస్ట్ 1 ఆర్ 2 వికెట్స్ అయితే తన పవర్ ప్లేలో తీసుకోవాల్సింది ప్రఫుల్ ఇంగే. ఇంకా కమింగ్ టు సకిబ్ హుసేన్ అయితే బ్రేవిస్, శివన్ డూబే అండ్ ధోని ఇలాంటి ఫినిషర్స్‌ని అయితే ఫైనల్ డెత్ ఓవర్స్‌లో అయితే ఆపాల్సింది తన యార్కర్స్‌తో. ఇంకా లాస్ట్ ఫైనల్లీ హర్ష డూబే అండ్ శివంగ్ కుమార్. ఈ 2 స్పిన్నర్స్ కూడా చాలా ఇంపార్టెంట్‌గా మారిపోతారు. అదైతే పక్కా. ఎందుకంటే మిడిల్ ఓవర్స్‌లో బ్రేవిస్, ఆయుష్ మాత్రే, గైక్వాడ్ వీళ్ళందరూ రైట్ హ్యాండర్స్ కాబట్టి ఇలాంటి ప్లేయర్స్‌ని అటాక్ చేసి ఔట్ చేయాలంటే శివంగ్ కుమార్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అవబోతున్నాడు ఈ మ్యాచ్‌లో. ఇది 2 టీమ్స్ యొక్క ప్లేయర్స్ టు వాచ్ ఔట్. ఇంకా కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ విషయానికొస్తే 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11. ఇక సీఎస్‌కే టీమ్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్‌గా సంజు శాంసన్ అండ్ గైక్వాడ్, నెంబర్ 3లో ఆయుష్ మాత్రే, నెంబర్ 4లో బ్రేవిస్, నెంబర్ 5లో శివం డూబే, నెంబర్ 6లో జెమినీ ఓవర్టన్ పెడుతున్నా. నెంబర్ 6లో జెమినీ ఓవర్టన్ అండ్ నెంబర్ 7లో ధోని అయితే మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెంబర్ 8లో నూర్ అహ్మద్, నెంబర్ 9లో అన్షుల్ కాంబోస్, నెంబర్ 10లో గుర్ప్రీత్ సింగ్, నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా అకీల్ హుసేన్ అయితే రావచ్చు. ఇది సీఎస్‌కే టీమ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11. అండ్ కమింగ్ టు ఎస్ఆర్‌హెచ్ టీమ్ విషయానికొస్తే ఓపెనర్స్‌గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో క్లాసెన్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో సలీల్ అరోరా అండ్ నెంబర్ 7లో అనికేత్ వర్మ. ఇది టాప్ 7 బ్యాటింగ్ ఆఫ్ ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇంకా కమింగ్ టు నెంబర్ 8లో హర్ష డూబే, నెంబర్ 9లో శివంగ్ కుమార్, ఇంకా నెంబర్ 11లో ఇషాన్ మలింగ. మన సీనియర్ ప్లేయర్స్‌లో ఎవరైనా బెస్ట్ ఇస్తున్నారంటే అతను ఇషాన్ మలింగానే. ఈ మ్యాచ్ కోసం తనైతే పక్కన పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మెయిన్‌గా రీప్లేస్‌మెంట్‌లో తెచ్చిన షనుకాకి అయితే ఛాన్స్ ఇవ్వబోతున్నారు అగైనెస్ట్ సీఎస్‌కే టీమ్‌తో. ఒకవేళ షనుకా వస్తే ప్రఫుల్ ఇంగే అండ్ షనుకా ఇద్దరు పవర్ ప్లే బౌలింగ్ అయితే అదరగొట్టబోతున్నారు పక్కా. అండ్ కమింగ్ టు ఇంపాక్ట్ ప్లేయర్‌కి అయితే సకీబ్ హుసేన్ అయితే రాబోతున్నాడు. ఇది 2 టీమ్స్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.